श्रीगुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अभिचारणपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। ఎక్స్ట్రీమ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సమాజంలో చాలామందికి ఒక టాపిక్ అందరినీ కూడా ప్రతి కుటుంబంలో ఆలోచింపజేస్తుంది ఏంటంటే వివాహం. ప్రతి రాశి వాళ్ళకి కూడా వివాహం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది, అయితే వివాహారీత్యా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, వివాహం చేసుకోవడానికి వయసు ఎందుకు పెరిగిపోతుంది, సరైన సంబంధం మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అనే దాని మీద మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి వివాహం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలు అందులో ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు వివాహరీత్యా ఏదైనా ఆలస్యం జరుగుతుంటే కారణం ఏంటి, అసలు వివాహ కారకుడు ఎవరు? మేషరాశి వాళ్ళకి రాశిరీత్యా శుక్రుడు వివాహ కారకుడు. ఈ శుక్రుడు వీళ్ళ జాతకంలో మంచి స్థానాల్లో ఉంటే తొందరగా పెళ్ళి అవుతుంది, అలాగే మంచి భర్త లభిస్తారు, మంచి భార్య లభిస్తుంది. మంచి స్థానం అంటే ఎలా ఉంటుందండి అని చెబితే, మనకి సూర్యుడితో కలిసి ఉన్నటువంటి శుక్రుడి వల్ల కూడా వివాహ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు వస్తుంటాయి. ఒకవేళ శుక్రుడు కనుక సూర్యుడితో కలిసి ఉంటే వీళ్ళకి వాళ్ళు నచ్చిన వివాహాలు చేసుకుంటారు, లవ్ మ్యారేజెస్ అవుతుంటాయి, అలాగే బంధుత్వంలో కూడా వివాహం చేసుకోవచ్చు. అలా కాదండి, బంధుత్వంలో వివాహం అయింది, ఇంకా కొంచెం చికాకులు ఉన్నాయి అని అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, వివాహం అయిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అటువంటప్పుడు ఈ శుక్రుడికి తర్వాత జాతకంలో కుజుడికి అష్టమాధిపతి కుజుడికి చేసుకోవడం వల్ల రాశ్యాధిపతి కుజుడు ప్లస్ అష్టమాధిపతి కుజుడు అవుతాడు. కుజ శుక్రుల వల్ల ఈ మేషరాశి వాళ్ళకి వివాహరీత్యా ఇబ్బందులు, అది వివాహం కావడానికి లేట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఒకవేళ అసలు దోషం అనేది ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఒప్పుకునే తత్వం లేకపోవడమే దోషం. అలాగని చెప్పి ప్రతి సంబంధం ఒప్పుకోవలసినటువంటి అవసరం లేదు. మన తాహతకు తగ్గట్టు మన సంబంధం ఒప్పుకోలేకపోవడం కూడా దోషమే. కాబట్టి ఎవరికైనా సరే మేషరాశి వాళ్ళ వివాహం లేట్ అవుతుంటే కుజుడికి శుక్రుడికి జపదానాలు హోమాలు చేయించి, అఘోరీ పాశుపత హోమం ఆడవాళ్ళకి, అఘోర పాశుపత హోమం మగవాళ్ళకి, ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఈ శాంతి పూజా కార్యక్రమం చేయించండి. తప్పకుండా మంచి సంబంధం దొరుకుతుంది. చేసిన 3 నెలల్లోనే మంచి సంబంధం దొరికి వివాహం అవుతుంది. ఒకవేళ కనుక ఇంకా కుజదోషం ఎక్కువ ఉంది జాతకంలో, పెళ్ళి అయిపోయిందండి మేషరాశి వాళ్ళకి, కానీ ఇద్దరు విడిపోయే పరిస్థితిలో ఉన్నారు, అలాగే లేకపోతే భార్యాభర్తలు కలిసి ఉన్నా సరే ఇద్దరు కూడా ఉపయోగం లేకుండా మనస్పర్ధలతో ఉన్నారండి అని అంటే కూడా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. వీళ్ళకి తప్పకుండా అన్యోన్యత కలుగుతుంది, అలాగే ఆలోచన మారుతుంది. ఇలాగే ఈ మేషరాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలు, అమ్మవారి పూజలు చేసుకోండి, తప్పకుండా వివాహం అవుతుంది. మీకు ఏదైనా వివరాలకు సంప్రదించదలుచుకుంటే మన దగ్గర కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు. అన్ని పూజా కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది, మీరు చేసుకోవచ్చు. శుభం.